హైవేస్ ఇందాక ఈ వీడియో ఇచ్చాను క్యాటలిస్ట్ ఎక్స్ప్రెస్ ఛానల్లో. ఏది పిల్లల కిడ్నాప్ గ్యాంగ్కి సంబంధించి ఇన్డెప్త్ వెళ్తే భలే బాధేస్తున్నాడు నాకు కూడా. మొత్తం 16 మంది పిల్లలు, ఇందులో 12 మంది ఆడపిల్లలే, 4 మగపిల్లలు. ఓకే, ఇప్పుడు అందులో ఒక బిడ్డని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పారు. మిగతా వారికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఈ పిల్లలు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉన్నారు. నేను క్లియర్గా వీడియో చెప్పా, పిల్లలని అమ్మారు తప్ప బాడీలో పార్ట్స్ తీయటాలు ఇటువంటి పిచ్చి పనులు ఏమీ చేయలేదన్న. అయ్యో అమ్మటం తప్పే, నో డౌట్స్ అమ్మా. మరలా పిచ్చి కామెంట్లు వస్తాయి కింద, మనలో కదా అటువంటి కామెంట్ తట్టుకోవడం. పిల్లల కిడ్నాప్ చేయడం మహానేరం. అయితే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేశారు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఆ పిల్లల్ని అప్పచెప్పారు. అదే రకంగా డబ్బు తీసుకొని అమ్మకమే, వ్యాపారమే. ఆ పిల్లల కన్నోళ్ళు ఉన్నారే వాళ్ళ కడుపు కొత్త అల్లలాడిపోతుంటారు వాళ్ళు. సో ఈ వేళ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఆల్రెడీ 15 మంది వేరే దగ్గర పెరుగుతున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ పసిబిడ్డలకి అమ్మ అంటే ఎవరు, పెంచిన ఆమెనా? నాన్న అంటే ఎవరు, పెంచిన ఆయనేనా? ఇల్లు అంటే ఆ పెంచిన ఇల్లేనా? పసిపిల్లలకు వాళ్ళకేం తెలుసండి. ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ 15 మంది ఆల్రెడీ వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళని ఈ మధ్యలో ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాట్సాప్లో ఫోటోలు పంపేసి అంతా ఓకే అంటే అతను డీల్ సెట్ అయ్యాక డబ్బులు తీసుకుని ఆ బిడ్డలు వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు, మా బిడ్డ అన్నట్టు. వాళ్ళకి ఈ బర్త్ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్ మొత్తం వాళ్ళేమన్నట్టని. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మీ బిడ్డలు కాదని చెప్పేసి పోలీసులు తీసుకుంటుంటే కింద పడి గిలగిలలాడుతూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఈవెన్ ఆ బిడ్డల సైతం అమ్మ 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 అంటూ ఏడుస్తున్నారు. ఎందుకు, వాళ్ళ అమ్మవారు వాళ్ళకి తెలియదు, పెంచిన వాళ్ళ అమ్మ. రాచకొండ కమిషనరేట్ దగ్గర మా ఇంటికి నియర్ బై ఉండిద్ది అది. అక్కడ దృశ్యాలు ఇవి అన్నీ కూడా. ఇప్పుడు ఆ బిడ్డల తల్లిదండ్రులు ఎవరెవరు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు మొత్తం అదంతా చూడాలి. మరలా ఎదిగున్నారు కదా, సో రూపురేఖలు మరలా అంటే DNA టెస్ట్ చేయాలి. మళ్ళీ ఇది పెద్ద ప్రొసీజర్. సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏంటి అన్నది సరిపోయేంత వరకైనా కనీసం ఆ పిల్లలని పెంచుకున్న దగ్గర ఉంచండి అయ్యా. ఆ శిశువిహారంలో ఉంచి వాళ్ళు తినక ఆ పసిపిల్లలు పాపం బిక్కమొహం వేసుకొని బెంగ పెట్టుకొని ఏం ఉపయోగం చెప్పండి. మన ప్రభుత్వంలో మన చట్టాల్లో నిజంగా మార్పులు చాలా రావాలండి. అవి రానంత కాలం ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పాపం కన్న వాళ్ళ దగ్గరికి పోలేరు, పెంచుకున్న దగ్గరికి పోలేరు. ఇదిగో ఇలా మధ్యలో ప్రభుత్వంలో శిశు విహారాలని వాటి దగ్గర ఉండక తప్పదన్నమాట. రీసెంట్గా ఒక సినిమా కూడా చూశానండి, తమిళ సినిమా అనుకుంటేది, సేమ్ ఇదే స్టోరీ ఇటువంటిదే. అక్కడ కూడా ఆమె అమ్మేసుకునేది. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ అమ్మేసిందా లేదన్నప్పుడు నాకు పెళ్లి కాకుండా గర్భం వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిందా, లేదు ఇంట్లో ఉంటే ఆ బిడ్డను వేరే వాళ్ళు పట్టుకెళ్ళారా, ఇవన్నీ విచారణలో తేలాల్సి ఉంది. బట్ ఇప్పటివరకు అయితే ఈ బిడ్డల్ని ఈ కిడ్నాప్ గ్యాంగ్ వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఇది ఫైనల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు దానికి సంబంధించిందా చెప్పినట్టు కిడ్నాప్ చేశారా, అమ్ముకున్నారా, వదిలేసి బిడ్డలు వెళ్ళిపోయారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. బట్ పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారే వాళ్ళ బాధ మాత్రం భరత ఘోరం. పాపం ఆ పిల్లలు కూడా భయంకరమైన బెంగతో గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నారు.